మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్‌ను సంప్రదించండి. నమస్కారం సార్. నమస్కారం. ఎందుకు సార్ మీ మీద అంత టార్గెట్ చేయడానికి ఏంటి? ప్రధాన కారణం ఏంటి? అంటే చాలామంది మంత్రులున్నారు, చాలామంది సింపథైజర్స్ ఉన్నారు. పార్టీకి బ్యాక్ ఎండ్‌లో చాలామంది వ్యాపార సంస్థల అధినేతలు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒక్క నారాయణ గారి మీదనే ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు? అంటే నేను యాక్చువల్‌గా పార్టీకి లాంగ్ పీరియడ్ నుంచి అసోసియేట్ అయ్యున్నాను. మీకు తెలుసు. అమరావతి రాజధాని ఎలా చేసింది, ఈ రాష్ట్రంలో మున్సిపల్ అది ఎలా చేసింది, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా పోర్ట్ఫోలియో వరకు మీకు అందరికీ తెలుసు ఎలా చేసింది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఉన్న కొద్దిమంది అంటే ఉన్నవాళ్ళలో కీలకమైన వ్యక్తి అనేది తెలుసు. కీలకమైన వ్యక్తుల్ని పక్కకు పంపించాలనేది వాళ్ళ టార్గెట్. సో ఇంత టార్గెట్ చేసినటువంటి నారాయణ గారి మీద అనిల్ కుమార్ యాదవ్ మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, ఛాలెంజ్ చేశారు, రెడీ అన్నారు. మరి ఏమంటారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు? నరసరావుపేటకి ఆయన ఎంపీ అభ్యర్థిగా వెళ్ళిపోయారు కదా. అసలు నేను ఎప్పుడూ ఆయన కామెంట్ చేయలేదు. ఎందుకంటే 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉంటే అసలు వాళ్ళని ఎప్పుడు నేను క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎవరికైతే పరిపాలన ఇస్తారో వాళ్ళ చేతిలో బడ్జెట్ ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా శాఖకు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ నా శాఖ నా చేతిలో ఉండింది. అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఏదైతే ట్యాక్స్ ఉండే అవి కూడా నా చేతిలో ఉండింది. ఎందుకంటే మేము ఆర్డర్స్ చేస్తే ప్రజలకు సేవ కానీ డెవలప్మెంట్ కానీ చేసేవాళ్ళం. కాబట్టి ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళ పని అది. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏంటంటే క్వశ్చన్ చేయాలి. ఆయన ఎంతసేపటికి నన్ను కామెంట్ చేసేవాడు. నేను ఒకటే చెప్పాను, నా పీరియడ్లో నేను చక్కగా డెవలప్ చేశా, ప్రజల కళ్ళ ముందు అవుతుంది, ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. దానికి అసలు డిబేట్ ఎందుకు? ప్రజలే చర్చించుకుంటున్నప్పుడు. సో అంత అభివృద్ధి చేసినటువంటి నారాయణ మంత్రిగా నెల్లూరు సిటీని, నెల్లూరు రూరల్ని, నెల్లూరు నగరాన్ని ఓవరాల్గా చూస్తే మరి ఎందుకు ఓడించారు ఇక్కడ ప్రజలు? ఒక ఛాన్స్ అనే దాంతో పోయారండి. ఎందుకు పోయానండి? ఇప్పుడు కూడా ఎక్కడికి పోయినా చెప్తున్నారు, సార్ గతంలో మేము మీకు ఓటేయలేదు, ఒక ఛాన్స్ అని వేసాము, ఈసారి ఖచ్చితంగా మీకే ఓటు వస్తామని చక్కగా ప్రజలు చెప్తున్నారు. అంతేనా? లేదంటే మీ పార్టీ వాళ్ళే మీకు వెనకుండి పక్కనుండి వెన్నుపోటు పడిచినటువంటి ఆ పరిస్థితుల వల్లే ఏముండవండి అవన్నీ. అంటే పుకార్లు ఒకరి మీద ఒకరు పడక చెప్పుకుంటుంటారు అవన్నీ. అవి కాదు, ఖచ్చితంగా ఒక ఛాన్స్. ఎందుకంటే నేను తిరుగుతున్నాను ఈరోజు, స్లమ్స్లో తిరుగుతుండా, డిఫరెంట్ ఏరియాస్లో తిరుగుతుండా, వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నారు, సార్ పోయినసారి ఒక ఛాన్స్ అనేదంతా మేము వేసాం భ్రమలో, కానీ ఒక ఛాన్స్ అంటే మాకు బుద్ధి వచ్చింది, ఈసారి మీకే వేస్తామని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తారు. సో అప్పుడు చేసినటువంటి ఆ డెవలప్మెంట్ ఇంకా గుర్తుంచుకోన్నారా? ఖచ్చితంగానండి. ప్రజలు ఈరోజు ఎక్కడికి పోయినా, సార్ ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ మీరేసిందే, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వలేదు, ఈ వాటర్ లైన్ మీరు వేసింది, ఆ బ్లూ లైన్ చూపిస్తున్నారు. అక్కడ పార్కులు తిరిగిపోతే ఈ పార్కులు మీరు చేసినాయి సార్, జిమ్ పెట్టారు, అవన్నీ మెయింటైన్ చేయట్లేదు. ఇట్లా వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ చూసి, ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా సేవ చేస్తే గుర్తుపెట్టుకుంటారు అనేది అవే నిదర్శనాలు. సో అంత టార్గెట్ పెట్టినటువంటి నారాయణ గారి మీద ఒక బలమైన అభ్యర్థిని పక్కకు తప్పించి ఒక సాధారణ వ్యక్తికి బరిలోకి తీసుకురావడం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటంటారు? అంత ఈజీగా వదిలిపెడతారనుకో? అంటే ఒకటేనండి, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. ఇప్పుడు కూడా పార్టీలు ఎవరి స్ట్రాటజీని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, దట్ ఈస్ దేర్ ఇంటర్నల్. మా స్ట్రాటజీలో మేము ప్లాన్ చేసుకుని ముందుకు పోతాం. సో మీరైతే ఫ్రీ అయిపోయారు, ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయారు. సో అభ్యర్థి చాలా అనుకున్న స్థాయిలో బలంగా లేడు కాబట్టి గెలిచేసామనేటువంటి ధీమాలు ఎక్కువగా ఉన్నారు అనేది బయట చెప్తున్నటువంటి మాట. నేను ఈరోజు మార్నింగ్ 7 నుంచి 11:30 దాకా ప్రజల్లో తిరుగుతున్నానండి. మార్నింగ్ 7కి వెళ్తున్నాను, అప్ టు 11:30. అదేవిధంగా ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 దాకా ఈరోజు కూడా పబ్లిక్లో తిరుగుతున్నా. 60,000 హౌసెస్ని కంప్లీట్ చేశాను. మిగతావి కూడా ఎలక్షన్ లోపల కంటిన్యూ చేయడానికి తిరుగుతున్నా. ఎక్కడ కూడా రిలాక్స్ కాల. మా వాళ్ళని ఎవరిని కూడా రిలాక్స్ కానిటోళ్ళ. మా వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు నిద్రబారు మమ్మల్ని నిద్రబారు అనే డైలాగ్లో వచ్చారు. వాళ్ళు కూడా కష్టపడి ప్రతి కార్యకర్త చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈరోజు నెల్లూరులో సిటీ కానీ రూరల్ కానీ 10 కాన్స్టిట్యున్సీ గెలుస్తాం. ఎంపీ కూడా గెలవటం జరుగుతుంది. అదేవిధంగా అంటే సిటీ అభ్యర్థి, వైసీపీకి సంబంధించినటువంటి సిటీ అభ్యర్థి వల్లే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ముస్లింల వ్యతిరేకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అనేటువంటి ఆ లైన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. దానిపై మీరేమంటారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడానికి కారణం అది కాదండి. ఎందుకంటే నేనే ఆయనతో మాట్లాడింది, నాతోనే ఆయన మాట్లాడింది కూడా ఫస్ట్. యాక్చువల్గా మా పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన ఒకటే అన్నాడు, నాకు పార్టీలో గౌరవం కావాలా నారాయణ, నీకు చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవిస్తున్నారు మాకు తెలుసు, నేను కూడా వైఎస్ఆర్సీ పార్టీ చాలా చేశాను, కానీ మాకు గౌరవం లేదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు.
అదే నీకైతే డైరెక్ట్గా వెళ్ళిపోతావు, ఇంటర్వ్యూ అవసరం లేదు, అవసరం లేదు, ఒక ఫోన్ కాల్ చేస్తావు, పిఎస్కి వెళ్తావు. నీకు ఆయన ఎంత బిజీగా ఉన్నా నీకు ఇమీడియట్గా మాట్లాడతాడు. మాకు అటువంటిది లేదు. నాకు కావాల్సింది కేవలం గౌరవం. నాకు డబ్బు అవసరం లేదు, నాకు బోల్డంత డబ్బు ఉంది, ప్రజాసేవ చేయటం కావాలా. మా పార్టీలో ప్రజలకు సేవ చేయడానికి అసలు ఆస్కారం కూడా లేదు. అదే నెల్లూరులో 2014-19 దాకా నువ్వు మంత్రిగా ఉండి నెల్లూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేసావు. ఈరోజు ప్రతి ఒక్కరూ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కూడా నెల్లూరు పార్లమెంట్కి చేయాలనే కోరిక ఉంది, అందువల్ల నేను వస్తున్నానన్నారు. అదే మా నాయకుడికి చెప్పాను, మా నాయకుడు తీసుకురమ్మన్నారు, తీసుకుని మాట్లాడాము. ఆ విధంగా ఆయన పార్టీకి రావడానికి కారణం ఏంటంటే ప్రజాసేవ చేయడానికి వచ్చాడు, కానీ వేరే కారణాలన్నీ అక్కడక్కడ చెప్పేని వాడు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. కేవలం ఆయన మీద ఒక అవ్వండ వేయటానికే చేస్తున్నారు, కానీ వేరేది కాదు. 2019కి ముందు ఇదే వీపీఆర్ పార్టీలోకి రావడానికి 3 సార్లు ప్రయత్నిస్తే ఆ 3 సార్లను కూడా కుదరనీయకుండా చేశారు మీ జిల్లా నాయకత్వం, అందులో మీరు కూడా ఉన్నారనేది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు ఎందుకు ఆయన్ని హక్కున చేర్చుకున్నారు? అంటే బలమైనటువంటి అభ్యర్థులు లేరు కాబట్టి లోక్సభలో వీపీఆర్ని తీసుకున్నారు తప్ప వేరే కారణం లేదు అనేది వైసీపీ చెప్తోంది. అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదంటే నేనైతే యాక్చువల్గా ఎప్పుడు కలవలేదు కూడా ఆయన. యాక్చువల్గా నేను కలవలేదు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లలో లాస్ట్ 5 ఇయర్స్లో ఒక 4-5 సార్లు కలిసి ఉంటాడేమో, అంతకుముందు ఎప్పుడు నేను ఆయన ఇంటికి కూడా పోలేదు యాక్చువల్గా. ఈ మధ్య యాక్చువల్గా అంటే ఎప్పుడైతే మా పార్టీ ఆయన యాక్చువల్గా ఇలా ప్రజాసేవ చేయాలా, నీలాగా నాకు కూడా చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలని అన్నాడు, అప్పుడు నేను కాంటాక్ట్ చేయడం, తర్వాత మా నాయకుడితో చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ట్రబుల్ షూటర్ లాగా వెంటనే వీపీఆర్ని పార్టీలో తీసుకొచ్చేసారు. అయితే ఆ ఖచ్చితంగా సమస్యని క్లోజ్ చేశారు. ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైనా కానీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో నాయకుడికి చెప్పడం, నాయకుడు చెప్పిన ఆదేశాల ప్రకారం చేయడం చేయాలి. పార్టీలో ముఖ్య నాయకులు అంటే ఎవరైతే ట్రబుల్ షూటర్స్, సమస్య ఇలాంటి వారు సాల్వ్ చేయటం, నేను కావచ్చు, నా అలాంటి వాడు ఇంకా ఎంతమంది ఉంటారు సార్. అలాగే గతంలో జిల్లా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో మీరు లీడ్ చేశారు. ఇప్పుడు వీపీఆర్ గారు వచ్చారు, ఆయన ధనవంతులు, మీరు కూడా ధనవంతులు, ఇద్దరు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే. అయితే ఇప్పుడు మీ ప్రయారిటీ ఏమన్నా తగ్గుతుందనేటువంటి అనుమానం ఎక్కడన్నా ఉంది? అటువంటిది ఏమీ లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా జిల్లాలో డెవలప్మెంట్ వరకే చూసా, కానీ రాజకీయాల విషయంలో ఎక్కువగా నేను పెద్ద చేయలేదండి. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను, అంటే వాళ్ళ నుంచి అలా ఇండి తరిమేయాలి అటువంటి ఆలోచనే లేదు. ఉన్న వాళ్ళందరినీ కలుపుకోబోవటానికి వచ్చేసాను. ఈరోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అదే అన్నాడు, నీ ఓటోళ్ళు యాక్చువల్గా నాతో ఉన్నా, నా ఓటోళ్ళతో ఉన్నా, కలిసిమెలిసి చేస్తామని. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మీరు రండి, కేంద్రాల నుంచి ఫండ్స్ తండ్రిగా తేండి, నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను, ఇద్దరం కలిసి యాక్చువల్గా నెల్లూరు టౌన్ని, నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేస్తామని చెప్పడం ఇద్దరం అనుకున్నాం. ఆ విధంగా చేస్తూ ముందుకు పోతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.